నేను మీ అనిల్ కుమార్. ఇప్పుడు వచ్చాం మన సంజయ్ ఇంటికి. అతి మారుమూల ప్రాంతమైన పేరుకొండ అనే గ్రామంలో మన సంజయ్ నివసిస్తున్నాడు. వాళ్ళ ఇంటిని మనకు చూపించబోతున్నాడు. వాళ్ళ జీవన విధానాన్ని మనకు ఇప్పుడు చెప్పబోతున్నాడు. రండి చూసేద్దాం. ఇదిగోండి, రావడంతో ఒక పెద్ద సీతాఫల చెట్టుతో మనల్ని కూడా ఆహ్వానించాడు. కాయలు కూడా మంచిగానే ఉన్నాయి. రెండు లోపలికి రండి. ఇదే మన సంజయ్ గారి వంటగది. లోపల ఇంకో వంటగది ఉంది, ఇది బయట వంటగది. ఇది న్యాచురల్ వంటగది అనమాట. ఇదిగోండి మన సంజయ్ నివసించే ఇల్లు అయితే ఇది. మన సంజయ్ కాళ్ళు నడుచుకోవాలన్నా గిన్నెలు తోముకోవాలన్నా ఎక్కడ తోముకుంటాడు. ఇదిగోండి కొబ్బరి చెట్టు కింద. ఆ కొబ్బరికాయలు చూసారు ఎంత బాగున్నాయో. ఈ ఏరియా, ఈ గార్డెనింగ్ అంతా కూడా ఎంత, మీరు సంజయ్ గారు మీరు చెప్పండి మీ మాటల్లో, ఈ గార్డెన్ అంతా కూడా ఎంత నీట్గా రావడానికి గల కారణం మీ ప్రమేయం ఏమైనా ఉందా చెప్పండి సార్. ఇదిగోండి జాంకాయ కూడా ఇచ్చాడండి. ఆహ్వానం అంటే ఇలా ఉంటుందండి పల్లెటూరులో. చెప్పండి సార్, ఈ గార్డెన్ అంతా కూడా ఇట్లా రావడానికి కారణం మీ ప్రమేయం ఏమైనా ఉందా? అంతా కూడా ఏమన్నా ఎవరైనా చేశారా? తమ్ముడు మీరు కలిసి చేశారనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. అయితే తమలపాకులా, తమలపాకులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ. తమలపాకులు దొరుకుతాయి, డ్రాగన్ ఫ్రూట్ దొరుకుతుంది, సీతాఫలం దొరుకుతుంది, కొబ్బరికాయలు దొరుకుతాయి. ఇంకా అంతేకాదు ఫ్రెండ్స్, ఇదిగోండి కమలకాయలు కూడా దొరుకుతాయంట. అదిగోండి కాయలు ఉన్నాయి పైన. ఇంకా ఇదిగోండి ఫ్రెండ్స్, అంత మాత్రమే కాదు, ఇంకా మీకు చాలా ఉంది. రండి వెనక్కి రండి చూపిస్తాను. ఇది మన సంజయ్ నివసించే ఇల్లు. ఇదిగోండి మన సంజయ్ చదువుకునే పుస్తకాలు. చదువు పెట్టండి. విధి విధానాలకు ఎంత విధిస్తాడో విద్యకు కూడా అంతే ప్రాముఖ్యత. విద్యకు కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తాడండి. ప్రిపేరింగ్ ఫర్ SSC CGL. By God grace he definitely achieve his goal. ఇదిగోండి మన సంజయ్ గారి రైస్ మిల్, మినీ రైస్ మిల్ అంటారండి దీన్ని. వీళ్ళ విధానం ఎలా అంటే ఎక్కడ కూడా ధాన్యం అనేది పరికేసారండి, కొనటం కానీ ఇదేం జరగదు. సొంతగా పండించుకొని వీళ్ళే ధాన్యం ఆడించుకొని తింటారండి. ఈ కాలంలో కూడా ఇట్లాగా సంజయ్ లాంటి వాళ్ళు మన ఫ్రెండ్ గా అవడం అది మనకి గమనం. రండి ఇదిగోండి మన సంజయ్ గారి మినీ వంటగది. ఇది కట్టెల వంట కదండి. ఇప్పటికీ కూడా కట్టెల మీద వంట చేస్తూ, ఇదిగోండి కొండ పాత్రల మీద వంట చేస్తూ ఎంతో ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన జీవితాన్ని మన సంజయ్ గారు నివసిస్తున్నారు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా వెనక్కి వెళ్తే కనుక మన సంజయ్ గారి ఫామ్ వస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంతకన్నా ఆస్తి, ఒక మనిషికి ఇంతకన్నా ఆస్తి ఏం కావాలి చెప్పండి. ఇదిగోండి స్వీట్ పొటాటో తోట, చిక్కుడుకాయ తోట, అల్లం తోట, పైనాపిల్, కొబ్బరి చెట్లు. ఆ వెనకాల ఏంటి కార్నా, అదంతా కార్న్ తోట, మొక్కజొన్న తోట. ఇంతకన్నా ఆస్తి ఏం కావాలి ఒక మనిషి? అరటి తోట, అరటి పళ్ళు. ఇదిగోండి ఇదంతా కూడా సంజయ్ యొక్క నివసించే ప్రాంతంలో తను నివసించే ఇల్లు వెనకాల ఉన్న తన తోట. ఇదంతా కూడా ఎంత ఆరోగ్యకరమైన వాతావరణంలో సంజయ్ నివసిస్తున్నాడో మనం సంజయ్ ఫ్రెండ్స్ అయినందుకు చాలా గర్వపడుతున్నాను ఫ్రెండ్స్. ఇంకా రండి, ఇది మాత్రమే కాదు ఇంకా ఉంది. వీడియో ఇప్పుడు మనం ఎంత పోతున్నాం, సంజయ్ గారి మేకల దొడ్డి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా సంజయ్ గారి యొక్క, ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా సంజయ్ గారి యొక్క మేకలు. ఇందులో మన సంజయ్ గారికి ఇష్టమైన 2 మేకలు ఉన్నాయి. ఆ పేర్లు ఏంటి చెప్పగలరా సంజయ్ గారు? సీత, అదిగో నా సీత అంటే మెడగొక్కుంటుంది, అదేనండి. అది బొమ్మ అంటే అండి, తిన పేరు బొమ్మ. ఏ బొమ్మ? ఈ మేకలు కూడా సంజయ్ లాగే చాలా ఆరోగ్యకరంగా ఉన్నాయి. కింద ఒక గ్రౌండ్ ఫ్లోర్ లాగా, ఒక టాప్ ఫ్లోర్ లాగా
కట్టించి ఇదిగోండి మెట్లు ఈ కంచిని ఒక మెట్లుగా వాడి మేకల్ని ఎంతో భద్రంగా చూసుకుంటున్నారు ఫ్రెండ్స్. మనుషులకే విలువ లేని ఈ సమయంలో మేకల్ని ఇంత ప్రేమగా ఇంత ఇంత ఆరోగ్యకరంగా చూసుకోవడం చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ కూడా తోటలో జామ చెట్టు ఉంది, సపోటా చెట్టు ఉంది, ఇంకా ఇంకా చింత చెట్టు, ఇంకా చాలా చెట్లు ఫ్రెండ్స్. ఇంతకన్నా మంచి జీవితం నేనైతే ఎక్కడ చూడలేదు ఫ్రెండ్స్. డబ్బు అంటారు ఈ రోజు ఉంటుంది, రేపు రేపు పోతుంది. ఇంతటి మంచి వాతావరణంలో జీవించడం అనేది చాలా అరుదుగా చూస్తుంటాం. ఇది మాత్రమే కాదు, ఇదంతా నాన్ వెజ్. ఇప్పుడు వెజిటేరియన్కి వెళ్దాం. జూన్ ఫ్రెండ్ వెజిటేరియన్కి దారట్ అంట, అటు వెళ్దాం. ఓకే, సంజయ్ గారు ఇంతటి ఆహ్లాదకరమైన జీవితాన్ని, ఇంతటి ఆనందకరమైన జీవితాన్ని, ఇంతటి బంధుత్వం గల జీవితాన్ని వదిలేసి మీరు సిటీలోకి ఎందుకు రావాలనుకుంటున్నారు? ఇష్టం లేని ఆలోచన అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం నాన్ వెజ్ అయితే చూస్తాము, కోళ్ళు ఏంటి మేకలు ఏంటి. ఇప్పుడైతే మనం వెజ్ చూడబోతున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, తోట మన వెజ్ తోట మన సంజయ్ గారిది. జామ దుంపలు, చిక్కుడుపాదు, బెండకాయ చెట్లు, తోటకూర చెట్లు కాదు, తోటకూర, టమాటా, ఇది గురుగుర. ఇదిగోండి ఫ్రెండ్, మనం అయితే ఎక్కడికి వెళ్ళాలని అవసరం లేదు. కొట్లకెళ్ళి అంత రేట్లు అనే అడిగే అవకాశం లేదు మన సంజయ్ గారికి. ఏదన్నా ఇక్కడే ఏదన్నా గార్డెనింగ్ చేసుకొని